కొత్త డైరెక్టర్స్ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే, నేను కథ రాసుకున్నాను. ఆ కథకి ఇదిగో 2,00,00,000 అవుతుంది, 3,00,00,000 అవుతుంది. చిన్న సినిమాకే 5,00,00,000 అవుతుంది, 10,00,00,000 అవుతుంది. దీనికి ఎవరైనా పెట్టుబడులు పెడితే, ఆ పెట్టుబడి వస్తే నేను సినిమా చేస్తాను. లేకపోతే నేను అసలు కాంప్రమైజ్ అవ్వను. నేను ఇంట్లోనే కూర్చొని ఉంటాను. ఇంట్లోనే కూర్చొని తింటూ ఉంటాను. బయటికి రాను. నా సినిమాకి బడ్జెటే రావాలి. నేను సినిమా చేయాలని చెప్పేసి మడిగట్టుకుని కూర్చుంటారు. అంటే వాళ్ళ స్టైల్ వాళ్ళది. నేను ఆ సినిమానే చేయాలని కూర్చోవడం తప్పేం కాదు. కానీ ప్రజెంట్ ఉన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలి కదా. మీకోసం చిన్న సినిమా కోసం ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు? దేనికి పెడతారు? ఎప్పుడొస్తారు తెలుసా? మీకు పెట్టుబడులు పెట్టడానికి ఎప్పుడొస్తారు తెలుసా? మీ సినిమా ఒకటి సక్సెస్ అయిపోయి మీరు సక్సెస్ఫుల్గా డైరెక్ట్గా కంటిన్యూ అవుతుంటే అప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్దోళ్ళు వస్తారు. మీకోసం అందరూ ఎగబడతారు. అది క్రియేట్ చేసుకోవాలి కానీ సినిమానే ఖచ్చితంగా ఆ సినిమానే ఫస్ట్ సినిమానే బడ్జెట్తో చేయాలి. ఆ బడ్జెట్ నా కోసం రావాలి. నా కోసం వెతుక్కుంటూ ప్రొడ్యూసర్లు రావాలనుకుంటే ఈ జన్మకి అయ్యే పని కాదు. సో ఇవన్నీ పక్కకు పెట్టి మొత్తం రూల్స్ బ్రేక్ చేస్తూ ఒక టీమ్, ఈ సినిమా టీం ఒకటి కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. సో ఆ కంటిన్యూగా చేసుకునే ఆ సినిమాల ప్రాసెస్లో ఒక సినిమా కాదు, 2 సినిమా కాదు, ఈ సంవత్సరం 7 సినిమాలు చేశారు. ఒకే డైరెక్టర్ 7 సినిమాలు చేశాడు. సో తన పేరు విజయ్ ఎర్రంశెట్టి. సో తను ఎంత గొప్పగా ఎదుగుతున్నాడంటే ఒక 40 మంది టీంతో రెగ్యులర్గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. హిట్టా ఫ్లాపా చూస్తున్నారా లేదా అనవసరం. తనకు నచ్చిన కంటెంట్తో తన పనులు తను చేసుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్ టైమ్స్లో శివోహం అనే ఒక సినిమా చేశారు. డివోషనల్ మూవీ చేయడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. సో ఆ కష్టాన్ని కూడా తెలుసు, తన కష్టం ఉంటుందని కూడా తెలుసు. దాన్ని ఫేస్ చేస్తూ ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్ని, అందులో కూడా సీనియర్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు కూడా పెట్టేసి ఒక చిన్ని బడ్జెట్తో శివోహం అనే ఒక డివోషనల్ మూవీ చేశారు. సో ఆ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు అనుకుంటారా? ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ప్రతి షో మీకు షాకింగ్ అప్డేట్ అంటే ప్రతి షో హౌస్ఫుల్స్తో ఆడుతోంది. సో మరి ఒక కొత్త పద్ధతిలో శివోహం సినిమాని రిలీజ్ చేశారు. సో దాని డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను నేను. సో ఫస్ట్ ఏంటంటే చిన్న బడ్జెట్తో సినిమా స్టార్ట్ చేసిన వీళ్ళు నేను చూస్తుండగానే నా కళ్ళ ముందే ఇదిగోసారి మేము షూటింగ్కి వెళ్తున్నాం, ఇదిగోసారి మేము పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్తున్నాం అని చెప్పేసి చక సినిమా రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో అలా చేయడం అనేది చిన్న సినిమాల్లో చాలా అరుదైన ఫీట్ అది. సో ఆ ఫీట్ని సాధిస్తూ ఒక కొత్త పద్ధతిలో తను సినిమాలు చేసుకుంటూ, సినిమాలు చేయడం అందరూ చేస్తారు, ఎంతో కష్టంతో చేస్తారు, ప్యాషన్తో చేస్తారు, అందరూ చేస్తారు. కానీ ఫస్ట్ కాపీకి వచ్చిన తర్వాత అందరూ చతికిల పడిపోతారు. అలా కాకుండా రైట్ థియేటర్లు ఇవ్వకపోని, నాకు ప్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయకపోని, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా మీడియా సపోర్ట్ ఉన్నా లేకపోయినా నా సినిమా రిలీజ్ చేసుకుంటా అని చెప్పేసి కొత్త పద్ధతిలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈవెన్ సెన్సార్ వాళ్ళు కూడా చిన్న సినిమాకి సపోర్ట్ అవ్వడం లేదు. వాళ్ళు 50,000తో 60,000తో సెన్సార్ చేసే ప్రాసెస్ ఉంది పెట్టుకునేసి ఏకంగా 2,00,000 3,00,000 రేట్లు పెంచేశారు. ఎలా చేస్తారు సెన్సార్లు? అంటే మేము చేసేదే చిన్న చిన్న బడ్జెట్లతో చేస్తూ ఉంటే 2,00,000 3,00,000 సెన్సార్కే పెట్టాలంటే అయ్యే పనేనా? మాలాంటి చిన్న సినిమాలకు అవుతుందా? మాట్లాడేవాళ్ళు లేరంతే. నేను మాట్లాడతాను. రేపు 23వ తేదీ నేను మాట్లాడతాను. శివోహం వేదికగా చిన్న సినిమాలకు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు, సెన్సార్ గురించి కావచ్చు, అన్ని విషయాలు నేను డిస్కస్ చేస్తాను మీడియా సాక్షిగా. సో మరి చిన్న సినిమాలను సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా అందరూ తలా చేయి వేయాలి. అలా సపోర్ట్ చేయకపోగా చిన్న సినిమాలను చంపేస్తుంటే ఎట్లా? తప్పు కదా. ఇప్పుడు శివోహం సినిమా వాటన్నిటిని బ్రేక్ చేసుకుంటూ కొత్త రూట్లో సినిమాని రిలీజ్ చేసేశారు. సో ఎలా రిలీజ్ చేశారు? అసలు డైరెక్ట్ థియేటర్లు నాకు అవసరం లేదు, సెన్సారే అవసరం లేదు నాకు. నా సినిమా రెడీ అయిపోయింది, నా సినిమాలని ఆడించుకుంటాను, అది హౌస్ఫుల్ కలెక్షన్తో ఆడిస్తానని చెప్పేసి కొత్త పద్ధతిలో శ్రీకారం చుట్టాడు. సో సినిమాని రిలీజ్ చేయడం, ప్రతి షో హౌస్ఫుల్లే. అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న విజయ్ ఎర్రంశెట్టికి సపోర్ట్ చేయకపోతే మనము ఈ సినిమా ఎందుకు పనికి వస్తుంది? అవునా కదా. అందువల్లే ఈ సినిమా శివోహం సినిమాకి 15,000 రూపాయలు పెట్టి టికెట్లు తీసుకోవడం జరిగింది. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం, విజయ్ ఎర్రంశెట్టి కోసం, ఆ టీం కోసం సపోర్ట్ చేయడం కోసం పూర్తి స్థాయిలో ఈ సినిమా ముందుకు వచ్చింది. శివోహం సినిమానే కాదు, వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాకి ఈ సినిమా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే అలాంటి టీం గొప్పగా ఎదగాలి, వాళ్ళు బయటికి రావాలి, ఆర్టిస్టులుగా టెక్నీషియన్లుగా సెటిల్ అవ్వాలి. ఆ దిశగానే నా అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. సో శివోహం సినిమాకి నేను ఆగస్ట్ 23వ తేదీ నేను వస్తున్నాను. సపోర్ట్ చేయడానికి నేను వస్తున్నాను, మాట్లాడడానికి నేను వస్తున్నాను. నా ఈ సినిమా ఫ్యామిలీ అంతా కదలిరండి.
మీరు ముందుగానే మీరు చేయాల్సింది, ఇంత ముందుగా నేను ఎందుకు వీడియోలు ఇస్తున్నానంటే శివోహం సినిమాకి మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. సో టైటిల్లో విజయ్ ఎరంశెట్టి నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేసి మొట్టమొదటిగా మీ సీట్స్ని రిజర్వ్ చేసుకోండి. మీరు ఎవరికి రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. లక్షణంగా డైరెక్ట్గా మీరు వచ్చి థియేటర్లో కూర్చోవచ్చు. సో ముందుగా మీ సీట్లు రిజర్వ్ చేసుకునేసి చిన్న సినిమాకు సపోర్ట్ చేద్దాం, మీకు ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయని చెప్పేసి ఇంట్లో కూర్చోవడం కాదు. ఒక చిన్న సినిమా వచ్చినప్పుడు ఒక కసితో ఒక ప్యాషన్తో వచ్చినప్పుడు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఆ దమ్ము మీకు ఉందా? చిన్న సినిమాకు సపోర్ట్ చేసే దమ్ము ఉందా? ఎందుకంటే రేపొద్దున మీరు కూడా టెక్నీషియన్లుగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేస్తారు. మీ సినిమాకు సపోర్ట్ చేసేది ఎవరు? ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చిన్న సినిమాను కాపాడుకోవాలి మనము. నేను ఆగస్టు 23వ తేదీ శివోహం సినిమాకి సపోర్ట్ చేయడానికి నేను వస్తున్నాను. మీరు వస్తున్నారా? ఇమ్మీడియట్ డైరెక్ట్గా విజయ్ ఎరంశెట్టికి ఫోన్ చేసి సినిమాకి సంబంధించిన శివోహం సినిమాకి సంబంధించిన సీట్ని రిజర్వ్ చేసుకోండి. మనందరం కలిసి శివోహం సినిమాని సపోర్ట్ చేద్దాం. నా పేరు వారణాసి సూర్య. చిన్న సినిమాకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ముందుండే వారణాసి సూర్య ఆగస్ట్ 23వ తేదీ 6 o'clock షోకి వస్తున్నారు. మనందరం కలుద్దాం, శివోహం సినిమాని సపోర్ట్ చేద్దాం. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా.